కుటుంబాలు ఈరోజు ఎందుకు పాడైపోతున్నాయి, మనుషులు ఎందుకు పాడైపోతున్నారు అంటే ఆయన ఆలయాన్ని శుభ్రంగా ఉంచుకోవట్లేదు, ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటున్నారు. చర్చ్ శుభ్రంగా ఉంటుంది, ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఇంట్లో ఉన్న వస్తువులు శుభ్రంగా ఉంటున్నాయి, చర్చిలో ఉన్న వస్తువులు శుభ్రంగా ఉంటున్నాయి, కానీ మనిషికి శుభ్రం లేకుండా పోయింది. మీరు అందరూ అంటారు మాకెందుకు శుభ్రం లేదండి, పొద్దున్నే ఫుల్గా తోమేసుకొని వచ్చాం, పళ్ళు తోముకొని వచ్చాం, ఒళ్ళు తోముకొని వచ్చాం, మామూలు సబ్బులు కూడా కాదు, సెంట్ వచ్చే సబ్బులు కూడా తోముకొని వచ్చాం, కొంతమంది అయితే మేము సెంట్లు కొట్టుకొని కూడా వచ్చాం, పౌడర్లు రాసుకొని వచ్చాం, బ్రహ్మాండం సూపరు. కానీ హృదయంలో మాత్రం ఒకడి మీద ద్వేషం ఉంది, ఒకడి మీద పగ ఉంది, ఒకడి మీద కుట్ర ఉంది, అబద్ధాలు చెప్తావు, మోసాలు చేస్తావు, అన్యాయాలు చేస్తావు. లోపలుండే హృదయంలో ఆయన ఉంటాడు, అక్కడ ఉంటాడు ఆయన. అది ఆయనకి కావాలా? నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏ మార్గంలో వెళ్తున్నావు, ఏ మాట చెప్తున్నావు, అదే ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన మనలోకి వద్దాం అనుకుంటున్నాడు, మనమేమో రావడానికి అవకాశమే ఇవ్వట్లేదు.